హలో గైస్, నా నేమ్ విజయ్ కృష్ణ. నేను మిక్ కాలేజ్ నుంచి వచ్చాను. 2024 పాస్డ్ అవుట్ అయ్యాను. నేను నా మిక్ కాలేజ్ లో నాకు కోడియన్ ఐటీ సొల్యూషన్స్ అనే వాళ్ళు ఇలా వర్క్ షాప్ కండక్ట్ చేశారు. నేను వాళ్ళ ద్వారా ఇక్కడికి వచ్చి కోర్స్ నేర్చుకున్నాను. నేను జావా ఫుల్ స్టాక్ ద్వారా ఇక్కడ ట్రైన్ అయ్యాను. నాకు ఇక్కడికి వచ్చే ముందుగా కోడింగ్ అండ్ నాలెడ్జ్ అనేది 0%. ఇక్కడికి వచ్చిన తర్వాత కోడింగ్ లో నేను డెవలప్ అయ్యాను. తర్వాత నాకు ఇక్కడ నేర్పించిన వాళ్ళు అంబికా మ్యామ్, కిషోర్ సార్, బాబు సార్, అనుష మ్యామ్, వీళ్ళ వల్ల నేను జావాలో కొంచెం బాగా డెవలప్ అయ్యాను. తర్వాత నేను ఇలా కంపెనీలో ప్లేస్ అయిన కంపెనీ వచ్చేసి బెర్క్షైర్ ఐటీ సొల్యూషన్స్ నేను ప్లేస్ అయ్యాను. థ్యాంక్ యూ సాకేత్ సార్ అండ్ థ్యాంక్ యూ సాయిరామ్ సార్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది అంటే ఐటీ జాబ్ చేసేటువంటి వాళ్ళకి 1,24,000 వరకు జాబ్స్ పోయాయి అనేటువంటి న్యూస్ అయితే చూస్తున్నాం. అంటే రీసెంట్ అదే మీరు గూగుల్ సెర్చ్ చేసినా సరే వస్తుంది. ఐటీ జాబ్స్ లే ఆఫ్స్ వస్తున్నాయని చెప్పేసి ఒక్కొక్క న్యూస్ వేయటం జరిగింది. అందులో నిజమెంత? ఒకవేళ వాళ్ళకి ఆ జాబ్స్ పోయాయి అని అంటే దాని వెనక ఉన్న కారణం ఏంటి? ఇమీడియట్లీ అదే జాబ్ని మనం పొందాలి అని అంటే ఎలాంటి స్కిల్స్ డిమాండ్ చేస్తున్నాయి ప్రస్తుతం మార్కెట్లో అనేది ఈరోజు కోడియన్ నుంచి మనతో పాటు సాయిరామ్ గారు ఉన్నారు. సో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో సార్. అండి. సో నేను రీసెంట్ న్యూస్ చూశానండి. అంటే ఫ్యూ అవర్స్ అవుతుంది అది బయటకు వచ్చి కూడా పెద్ద న్యూస్ లాగా, అంటే వైరల్ కూడా అవుతుంది. ఐటీ జాబ్స్ 1,24,000 వరకు ఒకటేసారి పోతూ ఉన్నాయి. సో అంతమంది ఎంప్లాయీస్ని తీసేస్తున్నారు అనేది నిజం ఎంత? 2024 నిన్న రిలీజ్ అయింది న్యూస్. 2024లో ఈ 7 monthsలో 1,26,000 దాకా లే ఆఫ్స్ అయింది ఈ 7 months. సో అది ఇంకా పెరుగుతుంది అని ఎస్టిమేషన్ అనమాట, బేస్డ్ ఆన్ సెవరల్ ఇన్స్టెన్సెస్. ఇప్పుడు రేపు యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి. సో ఇవన్నీ బేస్ చేసుకొని జరుగుతుంది. సో మేజర్ థింగ్ ఏంటి అంటే, ఒకటి ప్రాజెక్ట్స్ లేకపోవటం, రెండు ఉన్నవాళ్ళు అప్ స్కిల్ అవ్వకపోవటం. సో అప్ స్కిల్ ఎందుకు అవ్వలేకపోతున్నారు అంటే, ఓకే మేము ఒక టెక్నాలజీలో చేస్తున్నాము, చాలా స్ట్రాంగ్గా ఉన్నాము, మనకి దాని మీద రన్ అయిపోతుందిలే అని చెప్పి అనుకుంటున్నారు. కొత్తవి నేర్చుకోవట్లేదు. ఇప్పుడు సింపుల్ క్వశ్చన్ అండి, 2 years బిఫోర్ మనం ఓపెన్ ఏఐ వస్తుందని అనుకున్నాము, చాట్ జీపీటీ. ఇప్పుడు అది అన్నీ చేసేస్తుంది. అట్లా రేపు నెక్స్ట్ ఇయర్ ఏమొస్తుందో తెలియదు. సో మనం రెడీగా ఉండాలి. ఏదైనా కొత్తది మన జాబ్ రిలేటెడ్ది రిలీజ్ అయింది అంటే కనుక 1 or 2 months కంపల్సరీగా ఎక్స్ట్రా టైం పెట్టి మళ్ళీ స్టూడెంట్ అయిపోయి, ఆఫీస్లో ఉన్నంత వరకు ఎంప్లాయ్ జాబ్ చేస్తున్నాం, ఆఫీస్ నుంచి రాగానే స్టూడెంట్ అయిపోయి మళ్ళీ ఒక 2 months అప్ స్కిల్ అయితే అప్పుడు మీ జాబ్ సేఫ్ సైడ్ ఉంటుంది. కంటిన్యూస్గా లెర్న్ చేయాలి. కంటిన్యూస్ లెర్న్ చేస్తే కంటిన్యూస్ ఎర్నింగ్ ఉంటుంది. ఓకే, అప్ స్కిల్ అవుతూనే ఉండాలి. ఏ స్కిల్స్ని అప్ స్కిల్ చేసుకోవాలి? అండ్ కోడియన్ తరపు నుంచి అటువంటి వాళ్ళకి ఎలాంటి సర్వీసెస్ ఇస్తున్నాం? సో కొన్ని 6 years 7 years అట్లాగే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి మేనేజ్మెంట్ లెవెల్, లీడర్షిప్ లెవెల్ సర్టిఫికేషన్స్ చేసుకోవాలండి. ఇప్పుడు జనరేటివ్ ఏఐ, ప్రాంప్ట్ ఇంజనీరింగ్, వీటి మీద ఎక్కువ ఉన్న ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. సో ఈ బేసిస్లో లింక్డ్ఇన్ అంటే అందరికీ తెలుసు, ప్రొఫెషనల్ ప్లాట్ఫామ్ అని. వాళ్ళు సర్వే చేశారు స్పెసిఫిక్గా 2024లో. సో ఏ స్కిల్స్ డిమాండింగ్లో ఉన్నాయి అన్నది. సో మీరు ఒక్కసారి చూస్తే టాప్ 10 స్కిల్స్ అనమాట. కమ్యూనికేషన్, ఆబ్వియస్లీ కమ్యూనికేషన్ ప్లేస్ ద కీ రోల్. ఫ్రెషర్ అవ్వనండి, ఎక్స్పీరియన్స్ అవ్వనండి, ఎవరికైనా. సో ఆ కమ్యూనికేషన్ అన్నది ఇంపార్టెంట్. తర్వాత కస్టమర్ సర్వీస్. మనం ఏ వర్క్ చేసినా అది ప్రొడక్ట్ బిల్డ్ చేయనివ్వండి, సర్వీస్ బిల్డ్ చేయండి, కస్టమర్ సర్వీస్ అన్నది ఇంపార్టెంట్. ఏ చిన్న షాప్ తీసుకున్నా కూడా అది ఇంపార్టెంట్. నెక్స్ట్ లీడర్షిప్. సో 6-7 years అయినప్పుడు టీమ్ లీడ్ అవుతారు. ఆ తర్వాత హైరార్కీస్ని బేస్ చేసి వాళ్ళు ఇంకా ఆ లీడర్షిప్ దాంట్లో సర్టిఫికేషన్స్ ఉంటాయి. అట్లాగే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, పిఎంపి ఇట్లాంటి సర్టిఫికేషన్స్ ఉంటాయి. మేనేజ్మెంట్ లెవెల్ సర్టిఫికేషన్స్ ఉంటాయి. 6 Sigma ఇట్లాంటి సర్టిఫికేషన్స్ ఉంటాయి. అండ్ దెన్ అనలిటిక్స్. ప్రతి చిన్న షాప్ అవనండి, కంపెనీ అవనండి, స్టార్టప్ అవనండి, లేకపోతే 100 crores చేసే కంపెనీ అవనండి, ప్రతి దాంట్లోనూ, ప్రతి సెక్టార్లోనూ అనలిటిక్స్ అన్నది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది రీసెంట్గా. సో అది ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. టీమ్ వర్క్, ఆబ్వియస్లీ మనం ఏదైనా అచీవ్ చేయాలి అంటే టీమ్ వర్క్ ఇంపార్టెంట్. ఆ స్కిల్స్ ఇన్బిల్ట్గా ఉండాలి. ఆ స్కిల్స్ ఉన్నప్పుడే టీంలో మనం మింగిల్ అవ్వగలం. తర్వాత సేల్స్ అన్నది కూడా ఆబ్వియస్లీ మనం ఒక ప్రోడక్ట్ చేసాం, అది సేల్ అవ్వకపోతే కంపెనీ ఎట్లా రన్ అవుతుంది? సో దాని స్కిల్స్ ఉన్న వాళ్ళు దానికి సపరేట్ ఉంటారు.
సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అంటే అందరూ ఎంతసేపుకి ఐటీ మీదే ఫోకస్ చేస్తున్నారు అట్లా కాకుండా ఇట్లాంటి డిఫరెంట్ వాటి మీద కూడా చాలా రిక్వైర్మెంట్ ఉంది, రోల్స్ ఉన్నాయి అని చెప్పడానికి లింక్డ్ఇన్ సర్వే చేసింది. అండ్ లాస్ట్ 9th ప్రాబ్లమ్ సాల్వింగ్, ప్రోగ్రామింగ్ రిలేటెడ్ ఇన్డెప్త్ ప్రాబ్లమ్ అనాలిసిస్ చేయాలి. తర్వాత రీసెర్చ్, ఈ రీసెర్చ్ R&D మీద టాప్ మోస్ట్ కంపెనీస్ అన్నీ కొన్ని క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు మీరు మెటా తీసుకోండి, గూగుల్ తీసుకోండి, వాళ్ళు R&D మీద చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాంట్లో చాలా జాబ్స్ ఉన్నాయి. సో అటు సైడ్ డొమైన్ స్పెసిఫిక్గా, సో అదొకటి కూడా చూడొచ్చు. ఇవి టాప్ 10 స్కిల్స్ 2024లో లాస్ట్ 5-6 మంత్స్లో సర్వేలో వచ్చిందనమాట. సో ఇట్లాంటి అన్ని వాళ్ళు క్యాప్చర్ చేసుకొని అప్ స్కిల్ అయితే గనక ఎవరైతే లే ఆఫ్ అయ్యారో వాళ్ళు మళ్ళీ ఇమీడియట్గా జాబ్స్కి ట్రై చేయడానికి పాసిబుల్ అవుతుంది. ఇలా ఉన్నప్పుడు అంటే లే ఆఫ్స్ ఎక్కువ ఉన్నప్పుడు కోడ్జ్ఞాన్ ఎలాంటి సర్వీసెస్ ఇస్తారు ఆ పాయింట్లో? కోడ్జ్ఞాన్లో లైక్ డేటా సైన్స్ రిలేటెడ్, జనరేటివ్ AI రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ రిలేటెడ్ కోర్సెస్ ఉన్నాయి. సో వీటిలో మనం హెల్ప్ చేయగలుగుతాం పర్సన్ కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే అటు సైడ్ అప్ స్కిల్ అవ్వటానికి. సో మన దగ్గర జావా ఫుల్ స్టాక్ ఉంది, పైథాన్ ఫుల్ స్టాక్ ఉంది, డేటా సైన్స్ ఉంది, అండ్ దెన్ టెస్టింగ్ రిలేటెడ్ ఉంది. సో వీటిల్లో మన దగ్గర కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, అనలిటిక్స్ అండ్ దెన్ రీసెర్చ్, ఇందాక నేను చెప్పినట్టు డేటా సైన్స్, ఫుల్ స్టాక్ ప్రోగ్రామ్, వాటిల్లో ఇవన్నీ 4 టాపిక్స్ కవర్ అవుతాయి అన్నమాట. సో దానివల్ల ఏంది, స్టూడెంట్ స్ట్రాంగ్ అవుతాడు. స్టూడెంట్ ఫ్రెషర్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైం ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంపార్టెంట్. తను ఏదైనా ప్రొడక్ట్ బేస్డ్ వచ్చింది అనుకోండి, అప్పుడు రీసెర్చ్ కూడా ఇంపార్టెంట్. సో ఈ 4 మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తాం. అట్ ద సేమ్ టైం సాఫ్ట్ స్కిల్స్ జరుగుతాయి, దాంట్లో టీమ్ వర్క్ గురించి, అనలిటిక్స్ రిలేటెడ్ ఇవన్నీ కూడా కవర్ అవుతూ ఉంటాయి అన్నమాట. వెరీ గుడ్ సార్. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటంటే ఎక్కడెక్కడ ఉన్నాయి మీ బ్రాంచెస్? సో మనది విజయవాడలో మొగల్రాజ్పురం అండి, అండ్ హైదరాబాద్లో JNTU మెట్రో స్టేషన్ పక్కన ఉంది. అండ్ దెన్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఓకే. సో కోడ్జ్ఞాన్లో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు విజయవాడ అండ్ హైదరాబాద్లో ఉన్నాయి. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. ఆల్రెడీ టెస్టిమోనియల్ కనుక మనం చూస్తే చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అక్కడ ఏ విధంగా ఉంటుంది అండ్ జాబ్స్ తెచ్చుకున్నటువంటి స్టూడెంట్స్ చాలామంది ఫీడ్బ్యాక్ ఇచ్చారు, అది కూడా చూశారు మీరు. సో కోడ్జ్ఞాన్లో కనుక జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో డెఫినెట్గా సాఫ్ట్వేర్ జాబ్ కనుక మీకు కలైతే మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. ఈవెన్ పేరెంట్స్ వచ్చి కూడా ఫీడ్బ్యాక్ ఇచ్చినటువంటి వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినా కూడా చాలా కనిపిస్తూ ఉంటాయి. సో ఆసక్తి కలిగిన వారు విజయవాడ అండ్ హైదరాబాద్లో జాయిన్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.